10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు. విద్యార్థులు, మీరు హిందీ ప్రశ్న పత్రంలోని 1వ ప్రశ్న నుంచి 12వ ప్రశ్న వరకు ఉండేటువంటి వ్యాకరణ అంశాలపై ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క వీడియోలో భాగంగా చివరి 12వ విభాగమైనటువంటి శుద్ధ రూప్ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. నేను మీ మొహమ్మద్ తాహిర్ పాషా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని హిందీ ఉపాధ్యాయుడిని, అదేవిధంగా రాజోలు బాలికోన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ వీడియో ద్వారా శుద్ధ రూపు అంటే వాక్యంలో ఉన్నటువంటి మిస్టేక్ని తొలగించి పర్ఫెక్ట్ ఉన్నటువంటి వాక్యాన్ని ఏ విధంగా గుర్తించాలి అనే అంశంపై ఈ వీడియోను తయారు చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, విద్యార్థులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోవద్దు, పాషా హిందీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి హిందీ ఉపాధ్యాయులకు నమస్కారం. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకి ప్రత్యేక నమస్కారాలు. మీరు దయ ఉంచి ఈ వీడియోను 10వ తరగతి విద్యార్థుల యొక్క తరగతి గదిలోని ఐఐపి ప్యానెల్ నందు డిస్ప్లే చేసి వారు బాగా ప్రిపేర్ అయ్యే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ నేను వీడియోను ప్రారంభిస్తూ ఉన్నాను. శుద్ధ రూప్ అనే దాని విషయంలో అంటే వాక్యంలో ఉన్నటువంటి చిన్న తప్పుని సరిదిద్ది సరైన వాక్యాన్ని గుర్తించడం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. आप आपके घर जाइए, आप अपने घर जाइए. मेरा दोस्त उसके घर गया, मेरा दोस्त अपने घर गया. मैं मेरे घर जाता हूं, मैं अपने घर जाता हूं. ఇక్కడ ఉన్నటువంటి చిన్న మిస్టేక్ ని గుర్తించి ఆ మిస్టేక్ లేనటువంటి వాక్యాన్ని మనం గుర్తించి ఆ ఐచ్ఛికాల్లోంచి అంటే 3 ఆప్షన్స్ లోంచి సరైన ఆప్షన్ ని వెతికి మనం రాయవలసి ఉంటుంది. ఇంకా చూడండి, మై 1 రూపాయ మాంగా, ఇది తప్పు. మైనే 1 రూపాయ మాంగా, ఇక్కడ కర్తాకారకం వస్తుంది. వహ క్యా ఖడా హై, ఇది తప్పు. అక్కడ వహ కౌన్ ఖడా హై అంటే అక్కడ ఏమి నుంచున్నాడు అనం, అక్కడ ఎవరు నుంచున్నారు అని అడుగుతాం. మేరేకో ఆమ్ చాహియే, మేరేకో అనే పదం రాదు. ముఝే ఆమ్ చాహియే. గీతా మేరా బహిన్ హై, గీతా మేరా బహిన్ హై. గీతా మేరీ బహన్ హై, ఇక్కడ తప్పు పడింది. గీతా మేరీ బహిన్ హై. కుచ్ పానీ దీజియే, కుచ్ అనేది ఉపయోగించకూడదు. ఇక్కడ థోడా పానీ దీజియే అని రాయాలి. వహ నహీ మారా గయా, వహ నహీ మారా గయా. వహ నహీ మారా అని ఉండాలి. మై పాఠ్ పడతా హై అనకూడదు. మై వస్తే చివరన హూ రావాలి. మై పాఠ్ పడతా హూ. మై వస్తే హూ రావాలి. ఆప్ వస్తే హై రావచ్చు. తుమ్ వస్తే హో రావాలి. మై హరికో బులాయా, ఇక్కడ కూడా కారక చిహ్నం ఉండాలి. మైనే హరికో బులాయా. మై కల్ రామ్ కో మిలా, ఇక్కడ కూడా మై కల్ రామ్ సే మిలా, మై కల్ రామ్ సే మిలా. గాంధీ జీ నే దేశ్ కో సేవా కీ, ఇక్కడ కో రాకూడదు. గాంధీజీ నే
देश को सेवा की. गांधी जी ने देश की सेवा की అని రాయాలి. गांधी जी ने देश की सेवा की. दशरथ की 3 रानियां थी. दशरथ की 3 రాణియా थी. కీ రాకూడదు ఇక్కడ. దశరథ్ కే అంటే సంఖ్యకి ముందు కే వస్తుంది, కీ రాదు. దశరథ్ కే 3 రానియా थी. मैं 1 रुपया पूछा. मैं 1 रुपया पूछा. రూపాయని పూచా రాదు. రూపాయ అనేది ధనం. ఇక్కడ పూచా బదులు ఇక్కడ మైనే 1 रुपया पूछा లేదా मांगा. मुझे 2 दिन के लिए छुट्टी दीजिए. ఇది తప్పు. मुझे 2 दिन की के लिए రాదు ఇక్కడ. की छुट्टी दीजिए అని ఉండాలి. गोपाल को एक लड़की थी. गोपाल को एक लड़की थी. गोपाल के एक लड़की थी. तुम क्या करता है. ఇందాక చెప్పాను, మై వస్తే చివరన హో వస్తుంది. తుమ్ వస్తే హై రాదు, హో రావాలి. తుమ్ క్యా కర్తే హో. ఆప్ మత్ ఆవో. ఇక్కడ ఆప్ వచ్చినప్పుడు ఆవో రాదు. తుమ్ వచ్చినప్పుడు ఆవో వస్తుంది. ఆప్ వచ్చినప్పుడు ఆయియే రావాలి. ఆప్ మత్ ఆయియే. आप मत आइए. भारत में అనేకం राज्य हैं. అనేకం అనేది అసలు పదమే లేదు. भारत में अनेक राज्य हैं. विद्यार्थियों को पढ़ाई करना चाहिए. विद्यार्थियों को पढ़ाई करनी चाहिए. करना కాదు, करनी. पढ़ाई करना కాదు, पढ़ाई करनी चाहिए. ఈ విధంగా ఇక్కడ దీంట్లో కొన్ని ఏమైనా అచ్చుతప్పులు ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయగలరు. అదేవిధంగా ఇలాంటి శుద్ధవాక్య ఎక్సర్సైజ్ ని ఇంకా పాఠ్యపుస్తకంలో ఆధారంగా చేసుకోవచ్చు. సహజంగా ఆప్ మై తుమ్ ఆప్ ప్రయోగ్ ఏ విధంగా చేయాలి, ఇవి స్టాండర్డ్ గా కొద్ది బేసిక్ విషయాల్ని విద్యార్థులు నేర్పినట్టయితే, అంటే కఠినంగా ఏమీ ఉండవు, సరళమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళకి నేర్పే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. విద్యార్థులు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు భాషా హిందీ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని ఆశిస్తూ నేను ఈ వీడియోని ముగిస్తూ ఉన్నాను. ఇక నా రాబోయే వీడియోల్లో కవి పరిచయాలు, లేఖక పరిచయాలు ఏ విధంగా రాయాలి, వ్యాసరూప ప్రశ్నలు, అదేవిధంగా లఘు ప్రశ్నలు ఏ విధంగా రాయాలి, ముఖ్యంగా లెటర్స్ రైటింగ్, లేఖలు ఏ విధమైన ప్రాక్టీస్ చేస్తే సహజంగా సరళంగా సిడి గ్రేడ్ వాళ్ళు సింపుల్గా ఏ విధంగా లెటర్ రాయాలి, అదేవిధంగా సిడి గ్రేడ్ వాళ్ళు సరళంగా ప్రశ్నపత్రాన్ని చూసి 30 మార్కులు పైగా పొందేటువంటి చిట్కాలను రాబోయే వీడియోల్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దయవుంచి నా ఛానల్తో కనెక్ట్ అయి ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.